నా పేరు సులేఖ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చేసానండి. ఇప్పటివరకు మనము మహాభారతంలోని ఒక క్యారెక్టర్‌ని విలన్‌గానే చూసాము. కానీ ఆ విలన్ నిజంగానే అతను విలన్ అవ్వడానికి కారణాలేంటి? అసలు నిజంగానే అతను విలనా? అతను విలన్ అయితే కేరళలో ఆయనకి దేవాలయం ఎందుకుంది? ఆయన్ని దేవుడిగా ఎందుకు పూజిస్తారు? అసలు ఆ విలన్ పేరేంటో తెలుసా అండి? సుయోధనుడండి. అసలు సుర్యోధనుణ్ణి దుర్యోధనుడుగా మార్చిందెవరు? అలా ఎందుకు మారాడు? పూర్తిగా మనం దుర్యోధనుడి గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక వీడియో చేయాలి అంటే నేను చాలా కష్టపడతానండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షను, ఒక చిన్న లైక్ నాకెంతో ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇన్ని రోజులు మనం విన్న మహాభారతాన్ని పాండవుల కళ్ళతో నుంచి, శ్రీకృష్ణ భగవానుడి కళ్ళ నుంచి మనం చూసాము. కానీ ఈరోజు మీరు వినబోయే మహాభారతము సుయోధనుడు అంటే దుర్యోధనుడి వైపు నుంచి ఆనంద్ నీలకంఠ్ రాసిన అజేయుడు అనే పుస్తకము ఒక అద్భుతమైన పుస్తకం అండి. ఆ పుస్తకంలో ఆయన దుర్యోధనుడు గురించి ఎలాగ వర్ణించాడు. నిజంగా ఒక మనిషి పుట్టుకతో విలన్ ఎప్పటికీ కాడండి. ఇంకా చెప్పాలి అంటే కురువంశంలో పుట్టిన మహాయోధుడికి పుట్టిన పిల్లవాడు అంత విలన్‌గా ఎందుకు మారాడు? ఈ స్టోరీ చాలా సేపు ఉంటుందండి. కానీ కథ మొత్తము కథలు కథలుగా ప్రయాణిస్తుంది. ఏకాగ్రతతో వినండి. మీకు తెలియని నిజమైన కథను నేను చెప్దామనుకుంటున్నాను. వింటారు, చివరిదాకా చూస్తారని ఆశిస్తున్నాను. గాంధారి కొడుకుల్లో ప్రథముడు సుయోధనుడండి. నిజానికి సుయోధనుడు చాలా గొప్ప హృదయం కలవాడు. మూగజీవులకు సైతం అపకారం జరిగితే తన హృదయం చలించిపోయేదండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఇందులో ప్రతిదీ నిజంగా మహాభారతంలో మనకి ఒకవైపు నుంచి జరిగిన కోణాన్ని కౌరవుల వైపు నుంచి ఎలా ఉంది అని చెప్పడమే నా వీడియో ఒక ఉద్దేశం అండి. ఒకసారి పాండవులు, కౌరవులు ద్రోణాచార్యుల వారి పర్యవేక్షణలో ఆయన నేపథ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ అక్కడ విలువిద్యను నేర్చుకోవడానికి వెళ్తారంట. దానిలో భాగంగా మన ద్రోణాచార్యుల వారు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని చూపించి పాండవులలో అందరినీ, కౌరవుల్లో అందరినీ ఏమి కనిపిస్తుంది అక్కడ అని అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు తోచిన సమాధానాన్ని చెప్పగా మన సుయోధనుడు చెట్టు మీద ఏం కనిపిస్తుంది నాయన అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం అక్కడ 2 అద్భుతమైన పక్షులు ప్రేమించుకుంటున్నాయి గురుదేవా అని చెప్తారంట. అలా చెప్పిన వెంటనే మిగిలిన కౌరవులలో ఉన్న కొంతమంది, పాండవులలో ఉన్న అందరూ పక్కున పగలబడి నవ్వి దుర్యోధనుణ్ణి అవమానించేలాగా అపహాస్యం చేస్తారంట. ఆ తరువాత గురువుగారు కూడా నీకు క్షత్రియుడికి ఉండాల్సిన ఎలాంటి ధైర్య సాహసాలు లేవు, ఇంత జాలి కరుణ ఉండాలి, కానీ నువ్వు ఒక యుద్ధ విద్యను అభ్యసించాలి అంటే ఇలాంటి సమాధానం కరెక్ట్ కాదు సుయోధన అని చెప్పి అప్పటికి ఇంకా దుర్యోధనుడు అవ్వలేదు, చిన్న వయసు వాడే. అందుకని సుయోధనుడిని అరిచి ద్రోణాచార్యుడు కూర్చోబెట్టేస్తారంట. తరువాత మన అర్జునుడిని లేపి అర్జున అక్కడ ఏమి కనిపిస్తుంది అన్న తరుణంలో అర్జునుడికి గురువర్య అని నమస్కరించి నాకు ఆ చెట్టు మీద ఉన్న పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పగా గురువు బాణం సంధించమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ పక్షి కంటిని బాణం తగిలి బాణము కరెక్ట్‌గా కంటికి తగిలేలాగా అర్జునుడు కొడతాడు. ఆ జరిగిన కథనం మొత్తము ద్రోణాచార్యుడు ఎంతో ఆనందించి అర్జునుడి విలువిద్యకు, అతని ప్రావీణ్యాన్ని, అతన్ని ఎంతో పొగుడుతూ మెచ్చుకొని అర్జునుడిని ఆలింగన చేసుకొని ద్రోణాచార్యుడు పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇంతవరకు మనకి తెలిసిన మహాభారతంలోని కథ. కానీ ఆ తరువాత సుయోధనుడు ఏం చేశాడో తెలుసండి? మన సుయోధనుడి కళ్ళలో నీళ్లు ఏరులై పారిందంట. విపరీతమైన భావోద్రేకాలతో ఒక విలువిద్యను నేర్చుకొనడం కోసం అన్యోన్యమైన ఈ పక్షులను విడదీయడమే కాక ఆ పక్షి ప్రాణాలను తీసే హక్కు మనకి ఎవరిచ్చారు అని స్వచ్ఛమైన హృదయంతో రోధించి ద్రోణాచార్యుడు అక్కడ నుంచి మిగిలిన కౌరవులు, పాండవులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ, సుయోధనుడు అక్కడే ఉండి ఆ పక్షికి దగ్గర ఉండి చివరి సంస్కారాలు చేస్తారంట.
సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉదాహరణతో సుయోధనుడి మనసు ఎంత స్వచ్ఛమైనదని చెప్పి మనకు తెలుస్తుంది. మహాభారతం మొదటి నుంచి కూడా భీష్ముడు మన గాంధార రాజ్యాన్ని జయించి గాంధారితో పాటు శకునిని తీసుకుని వచ్చి హస్తినాపురంలో ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా భీష్మాచార్యుడు శకుని కళ్ళలో ఉన్న హస్తినాపురం మీద ఉన్న ద్వేషాన్ని ఆయన గమనించలేదు. కానీ గాంధారి మొదటి రోజు నుంచే తన తమ్ముడి కళ్ళలో ఆయన తన రాజ్యానికి సంబంధించిన ద్వేషాన్ని గమనిస్తూనే ఉంది. అందుకని ప్రతిసారి శకునుని వారించేదంట. నా కుమారులకు చాలా దూరంగా ఉండు శకుని, నేను ఎంత లేదన్నా మన గాంధార రాజ్యం మనం కోల్పోయినా నేను ఇప్పుడు హస్తినాపురం కోడల్ని, ఈ రాజ్యం నాది, ఈ రాజ్య రక్షణ నాకు ధ్యేయము, దయచేసి నా బిడ్డలకి ద్వేష భావాన్ని, ఈ రాజ్యం మీద ద్వేషాన్ని నూరిపోయొద్దు అని చెప్పి చెప్తూనే ఉన్నదంట. కానీ శకుని పాచికలు ఎప్పుడు ఆయన ద్వేషము ఆయన లేత వయసులోనే స్టార్ట్ అయ్యి ఆయన ద్వేషాన్ని తీర్చుకునే మార్గానికి కౌరవులని ఒక మార్గదర్శకంగా ఎంచుకొని చిన్నప్పటి నుంచే వాళ్ళలో పాండవుల మీద ద్వేషాన్ని నూరిపోయడానికి ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకున్నదే కాక, ఆ రోజు ద్రోణాచార్యుల వారు విలువిద్యను నేర్పించే తరుణంలో సుయోధనుణ్ణి అవమానకరంగా, అర్జునుణ్ణి మెచ్చుకోలుపుతనంగా మాట్లాడిన దాన్ని నెగిటివ్గా నూరిపోస్తూ అతనితో మాట్లాడుతూ ఒక అద్భుతమైన ప్లాన్కి ప్రారంభం చేశాడండి. ఆయన ప్లాన్లో భాగంగా సుయోధనుడు ఎప్పుడు తెల్లని వస్త్రాలే వేసుకుంటాడు. ఆయన వస్త్రానికి సంబంధించిన ఒక దోవతిని ఆయనకు తెలియకుండా ఆయన అంతఃపురంలో నుంచి దొంగిలించి బయటికి వచ్చిన శకుని భీముడి దగ్గరికి వెళ్ళి సరదాగా అలా బయటికి వెళ్దాం వస్తామా భీవా అని చెప్పి అడిగి ఒక సురాపానానికి సంబంధించిన బాటిల్ చూపించి భీముడిని బయటికి తీసుకొని వచ్చి సముద్రం దగ్గరలో కూర్చుని ఆయన చేత సురాపానం తాగిచి సముద్రంలో తూసివేసి ఏమీ ఎరగనట్టు మన సుయోధనుడి బట్టలు ధరించి ఆ పని చేసి ఏమీ ఎరగనట్టు అంతఃపురానికి వచ్చేస్తాడంట. తెల్లారి అంతఃపురంలో రాజ్యసభ జరిగిద్ది. ఆ రాజ్యసభలో భీముడు కనిపించట్లేదు అన్న విషయము దేశం మొత్తం పాకిద్ది. కుంతీదేవికి మొదటి నుండి సుయోధనుడికి భీముడంటే పడదని చెప్పి తెలిసి సుయోధనుడిదే భీముడిని ఏదో చేసి ఉంటాడు అని చెప్పి విపరీతంగా ఏడ్చిన కుంతీదేవి రాజ్యసభ మధ్యలో భీముడిని చంపినందుకు సుయోధనుడిని శిక్షించాలని చెప్పి అడిగిద్దంట. అంత పెద్ద సభలో సుయోధనుడిని నేరస్తుడిలాగా మధ్యలో నిలబెట్టి ఆయనే చంపాడు తన తమ్ముడిని అన్న అభియోగాన్ని ఆయన మీద వేసినప్పుడు ఎంతో అవమాన భారంతో కింగిపోతాడు సుయోధనుడు. కానీ ఎలాగో భీముడు బ్రతికి బట్టకట్టి ఆ రాజ్యసభ జరుగుతున్న మందిరంలోకి వెళ్ళినప్పుడు అందరూ నిర్ఘాంతపోయి సుయోధనుడు నేరస్తుడు కాదని చెప్పి తెలుసుకుంటారంట. కానీ ఆ రోజు సుయోధనుడు పడ్డ అవమానాన్ని శకుని ఇంకొంచెం ఎక్కువగా చూసావా ఏం జరిగిందో, ఇదే పని కౌరవులలో ఎవరైనా కనిపించకుండా పోయినట్టయితే పాండవుల మీద ఇలాంటి నేరారోపణ వేసి అర్జునుడినో లేకపోతే ఇంకెవరినన్నా వాళ్ళ 5గురిలో ఎవరినన్నా తీసుకువచ్చి ఇలా రాజ్యసభలో నుంచోబెడతారా? సుయోధన చూసావా, మొదటి నుంచి కూడా పాండవులకి నువ్వంటే పడదు, నిన్ను ఈ దేశంలో చెడ్డవాడిగా చిత్రీకరించి మొదటి నుంచి సుయోధనుడు అన్న నీ పేరును దుర్యోధనుడుగా మార్చడానికి వాళ్ళు పన్నిన పన్నాగం అని చెప్పి మొదట నుంచి శకుని సుయోధనుడి మనసులో ద్వేష భావాన్ని రెచ్చగొడుతూ వచ్చాడు. చిన్నగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కౌరవులు పాండవులు. ఎంతో ఏకాగ్రతతో ద్రోణాచార్యుడి దగ్గర కౌరవులు పాండవులు కలిసి యుద్ధ విద్యల్ని అభ్యసిస్తూ ఉన్నారంట. ఆ యుద్ధ విద్యల్లో భాగంగా మన సుయోధనుడికి గదని ఎలా వాడాలో, గద
యుద్ధాన్ని ఎలా చేయాలో మన బలరాముడు నేర్పించడానికి హస్తినాపురానికి వచ్చేవాడంట. అలాగా బలరాముడు హస్తినాపురానికి వస్తున్న సందర్భంలో సుభద్రను కూడా తీసుకొని, అంటే బలరాముడి చెల్లెలు సుభద్రను తీసుకొని హస్తినాపురానికి రావడము, సుభద్రను సుయోధనుడు ప్రేమించుకోవడము, ఆ ప్రేమకు బలరాముడు అంగీకారం చెప్పి ఒక మంచి రోజు చూసుకొని మీ గాంధారితో ధృతరాష్ట్రుడితో పెళ్లి గురించి మాట్లాడి మన భీష్మాచార్యుడి అంగీకారంతో మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాను అని చెప్పి ప్రమాణం చేసి వెళ్ళిపోతాడంట సుభద్రను తీసుకొని. సుభద్రాదేవి కూడా ఎవరన్నా హస్తినాపురానికి వస్తుంటే తన కుశల కబుర్లను ఒక ఉత్తరంలో రాస్తూ మన సుయోధనుడికి పంపడము, సుయోధనుడు అదే ప్రకారము అప్పుడప్పుడు ఉత్తరాలను ఎవరన్నా వెళ్తున్నప్పుడు ద్వారకకి పంపించడం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయంట. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళ విలువిద్యలను, వాళ్ళు నేర్చుకున్న విద్యలను ప్రజల ముందు ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. మన భీష్ముడి అంగీకారంతో ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ యుద్ధ విద్యలు ప్రదర్శించడానికి ఒక రోజుని నియమించారంట. వారి ఒకరికి ఒకరు పోటీగా వాళ్ళ యుద్ధ విద్యలను ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఆ రోజు సుయోధనుడు భీముడికి గదాయుద్ధం మొదలైంది. చిన్న చిన్నగా బలరాముడి చేయుతతో సుయోధనుడు గదాయుద్ధంలో చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించి అందరూ అనుకున్నాడు సుయోధనుడు ఓడిపోతాడు, భీముడు గెలుస్తాడు, అప్పుడు సుయోధనుడికి ఇంకొంచెం అవమానం జరిగిద్ది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బలరాముడి చేయుతతో సుయోధనుడు ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించాడు మన యుద్ధ విద్యలో. భీముడి మీద గదాయుద్ధంలో సుయోధనుడు గెలిచిన తర్వాత జయహోరులతో సుయోధన విజయము సుయోధన విజయం అని కరతాళ ధనుల మధ్యలో సుయోధనుడు గెలిచాడు. సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నానండి. నేను సుయోధనుడిని దుర్యోధనుడు అనలేనండి. ఎందుకంటే మన అనిల్ నీలకంఠ్ రాసిన ఈ పుస్తకం చదివిన తర్వాత నిజంగా సుయోధనుడిలో కూడా ఒక మంచి వ్యక్తి ఉన్నాడన్న విషయం నాకు అర్థమైంది. ఆ తరువాత పరశురాముడి దగ్గర విలువిద్యలను అభ్యసించిన కర్ణుడు ఎవరు? వాళ్ళ హస్తినాపురంలో ఒక రథసారథి కొడుకు కర్ణుడు. ఏదో ఒక రకంగా ద్రోణాచార్యుడి అన్నయ్య అయిన కృపాచార్యుడి దయతో, ఒక అబద్ధంతో, తను బ్రాహ్మడు అన్న ఒక నెపంతో పరశురాముడి దగ్గర వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఎంతో భక్తితో తను యుద్ధ విద్యలు అభ్యసించి అదే రోజు హస్తినాపురానికి చేరుకున్నాడు. ఎలాగైనా తన దగ్గరున్న యుద్ధ విద్యల గురించి అక్కడ ప్రదర్శించాలి అన్న ఆశతో కర్ణుడు ఏం చేశాడంటే, అర్జునుడు తన విలువిద్యల గురించి ప్రదర్శించే తరుణంలో అర్జునుడి కంటే ఎక్కువ ప్రావీణ్యాన్ని బలవంతంగా అక్కడ ఉన్న భటులని దాటుకొని వెళ్ళి మరి అది హస్తినాపుర మహారాజుల కోసం మాత్రమే చేయబడిన ఒక ప్రోగ్రాం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి సుయోధనుడు ఎట్లాగైనా, ఎందుకంటే సుయోధనుడికి మొదటి నుంచి కుల మత భేదాలు లేవండి, వర్ణ విభేదాలు లేవు, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనే ఆలోచనలతో ఉన్నవాడు సుయోధనుడు ఎలాగైనా తన యుద్ధ ప్రావీణ్యాన్ని గుర్తిస్తాడని చెప్పి ఎవరికీ భయపడకుండా విలువిద్యను ప్రదర్శించడానికి అర్జునుడికి పోటీగా నిలిచి అర్జునుడిని ఓడిస్తాడంట. అంతమంది మహారాజులు అంతమంది చూడడానికి వస్తే సుభద్ర కూడా అక్కడే ఉన్న తరుణంలో మన సుయోధనుడు ఏం చేస్తాడంటే, ఇతని కర్ణుడి విలువిద్యలకు మెస్మరైజ్ అయిపోయిన మన సుయోధనుడు తన అంగరాజ్యానికి మహారాజుగా అందరినీ ఎదిరించి, ఆఖరికి భీష్మ పితామహుడిని కూడా ఎదిరించి, అర్జునుడికి అవమానం జరుగుతుందని తెలిసినా కూడా అర్జును అవమానాన్ని పట్టించుకోకుండా మన కర్ణుడిని మహారాజుగా ప్రకటించేస్తాడంట. అంతా చూస్తున్న సుభద్రకు అర్జునుడిని అంతమంది ముందు అవమానించేలాగా మన సుయోధనుడు చేసిన పని ఏమీ నచ్చలేదంట. ఆ రోజు నుంచి కూడా సుభద్ర తన రాజ్యానికి వెళ్ళిపోయిన సుయోధనుడితో ఎటువంటి సమాచారాన్ని అందించట్లేదు, అడగట్లేదు. కానీ సుయోధనుడు దాని గురించి ఎంతో కలత చెందుతూ ఉండేవాడంట.
తరువాత ద్రోణాచార్యుడు వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు సుయోధనుడిని పిలిచి, సుయోధన, నాకు నువ్వు గురుదక్షిణగా ఏమి ఇస్తావు అని అడుగుతాడంట. గురువర్య, మీరు గురుదక్షిణగా కావాలి అంటే ఏదైనా మీ కాళ్ళ ముందు నేను సమర్పిస్తాను, దయచేసి మీరు కోరండి గురువర్య అని అడుగుతాడంట. అప్పుడు ద్రోణాచార్యుడు, నేను యుద్ధ విద్యలు అభ్యసించేటప్పుడు పరశురాముడి దగ్గర నేను ద్రుపదుడు మంచి స్నేహితులము. నేను బ్రాహ్మణుడు కావడం వల్ల పేదరికంతో ఉండిపోయాను. ద్రుపదుడు పాంచాల దేశానికి మహారాజు అయ్యాడు. నేను ద్రుపదుడిని సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది రాజుల మధ్యలో తన రాజ్యం మధ్యలో నన్ను అవమానించి, వాళ్ళందరి ముందు అవమానించి నన్ను రాజ్యం నుంచి బయటకి పంపిస్తాడు. ఈ రోజు నువ్వు ఆ ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, పాంచాల రాజ్యాన్ని దగ్గరికి వెళ్ళి ద్రుపదుడిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి, అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్పి సుయోధనుడిని అడుగుతాడంట. కానీ సుయోధనుడికి కాళ్ళల్లో వణుకు పుట్టిద్ది. ఎందుకంటే పాంచాల రాజ్యం వాళ్ళకి మిత్రరాజ్యంతో ఎప్పుడూ ఎటువంటి శత్రుత్వాన్ని ఎవరు కోరుకోరు. ఎందుకంటే ఉన్నట్టుండి ఏ విషయము లేకుండా తన గురువు గారి సొంత ద్వేషాన్నో, సొంతంగా జరిగిన అవమానం గురించో ఒక రాజ్యం మీద దండెట్టి వెళ్ళడం అనేది వాళ్ళు ఎప్పటికీ అంగీకరించలేరు. కానీ దానికి ద్రోణాచార్యుడు గురుదక్షిణ అడిగాడు కదా, ఏం చేయాలో తెలియక భీష్మాచార్యుడు దీనికి ఎలాగైనా అంగీకారం తెలపడు అని చెప్పి అనుకుని, సరే గురువర్య, మన భీష్మ పితామహుడు అంగీకరిస్తే మేము వెళ్ళి వస్తాము, ఆ రాజ్యంలో ఉన్న ద్రుపదుడిని మీ దగ్గరికి తీసుకొస్తాము అని చెప్తాడంట. కానీ వాళ్ళకి ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి ద్రుపద మహారాజుని తీసుకుని వచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గరకు పడేయాలని చెప్పి ఆజ్ఞని అందుకుంటారంట. దానిలో భీష్ముడి అంగీకారంతో కలిసిన సంతకం కూడా చూస్తారంట. వాళ్ళకేమీ అర్థం కాక, సరే మనం ముందు రాజ్యం మీద దండెత్తకుండా వాళ్ళ గురువు గారికి జరిగిన అవమానాన్ని ద్రుపదుడికి తెలియచేసి, ద్రుపదుడు తెలుసుకున్న తర్వాత అతను అంగీకరించి గురువు గారికి తనంతట తనే క్షమాపణ చెప్తాడు. అలాగ జరగని ఎడల అప్పుడు యుద్ధానికి మనము వెళ్దాము అని చెప్పిన ఆలోచనతో అందరూ కలిసి, ఎవరెవరు, మన అశ్వత్థామ, సుయోధనుడు, సుశానుడు, కర్ణుడు, వీళ్ళ నలుగురు కలిసి పాంచాల రాజ్యానికి బయలుదేరి వెళ్తారు. పాంచాల రాజ్యానికి ఉన్నట్టుండి హస్తినాపుర మహారాజు వస్తున్నాడని చెప్పి తెలుసుకొని వాళ్ళంతా దిగ్భ్రాంతి చెందుతారంట. అసలు విషయం ఏంటా, యుద్ధానికి రారే, ఎందుకు ఇంత దూరం వచ్చారు మా సుయోధన అని చెప్పి ద్రుపదుడు అడిగినప్పుడు, సుయోధనుడు జరిగిన విషయం అంతా ద్రోణాచార్యుడు, మా గురువర్యులు పరశురాముడి దగ్గర మీరిద్దరు కలిసి విద్యను అభ్యసించిన తర్వాత మీ దగ్గరకు వస్తే ఆయన ఇలా అవమానించి పంపించాను కారణంగా ఆయన మమ్మల్ని ఇక్కడికి పంపించారు అంటే, సుయోధన, నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కుంగిపోతున్నాను. ఆ రోజు నేనెందుకు నా స్నేహితుడిని అలా అవమానించి పంపానో నాకు అర్థం కాలేదు. నేనే స్వయంగా హస్తినాపురానికి వచ్చి నా స్నేహితుడిని ఆలింగన చేసుకొని నేను చేసిన తప్పుని ఒప్పుకొని తనకి క్షమాపణ చెప్తాను. నా తరపున ఎన్నో బహుమతులు నా స్నేహితుడికి చేరవేయండి అని చెప్పి ఎన్నో మణిమాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, ధనాన్ని మన సుయోధనుడికి ఇచ్చి అక్కడికి పంపుతాడంట. అక్కడికి వెళ్ళిన తరుణంలో ద్రౌపదిని చూసి కర్ణుడు మనసు పారేసుకుంటాడంట. కర్ణుడిని చూసిన ద్రౌపది కూడా మనసు పారేసుకుంటది. దీని తర్వాత ఎంతో అద్భుతమైన కథ ఉంటుంది. ఇప్పటిదాకా ఈ కథ చాలా బాగుంది అనుకుంటున్నాను. ఈ తర్వాత వాళ్ళు ఒప్పించారు కదండి ద్రుపదుడు నిజంగా హస్తినాపురానికి వెళ్ళాడా, ఒకవేళ వీళ్ళు సంధి కోరి తీసుకుని వెళ్ళారు కాబట్టి సంధిని ద్రోణాచార్యుడు ఒప్పుకుంటారా లేదా, నన్ను అవమానించారు, వాడిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొని రమ్మంటే నాకు అవమానానికి ప్రతి అవమానంగా మీరు సంధి చేసుకొని వస్తారా అని చెప్పి ద్రోణాచార్యుడు వీళ్ళని అవమానిస్తాడా అని తర్వాత కథ తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఎంతో అద్భుతమైన
అసలు పాచికలాటకి ప్రారంభం అవుతున్న గడియల దగ్గరికి వెళ్తున్నాము. కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ దశలోకి మనం వెళ్ళబోతున్నాము. ఎంతో అద్భుతమైన కథని మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా బాగా చెప్పుకుందాము. చివరిదాకా మీరు వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.